హాయ్ హలో నమస్తే. దిస్ ఈస్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 64. విశ్వాభుజంపై తలవాల్చి కొడుక్కి పాలు పడుతూ ఉంటుంది సుహ. బేబీ, ఆఫ్టర్నూన్ అయిపోయిందిరా, లేచి ఫ్రెష్ అయ్యేదైనా తిందువు గాని, ఇంతసేపు పడుకున్నావు కదా అన్నాడు విశ్వ. ఆహా, ఇంకా నిద్ర వస్తుంది కిల్లర్ అంది సుహ ఆవులిస్తూ. ఇంకా నిద్ర ఏంట్రా, చాలలేదా? ఇంతసేపు పడుకున్నా కూడా నీకు నిద్ర అని అడిగాడు విశ్వ. తమరేమైనా నన్ను నిద్రపోనిచ్చారా? రాత్రంతా మెలకువతోనే ఉంచారు కదా, మరి నిద్ర ఎలా సరిపోతుంది అని అనుకుంటున్నారు అని అంది సుహ. అలవాటు చేసుకోవాలి బేబీ అన్నాడు విశ్వ చిన్నగా నవ్వుతూ. సిగ్గులేదు కిల్లర్ నీకు, ఇంకా నిద్ర లేకుండా అలవాటు చేసుకోవాలని చెప్తున్నాడు చూడు అని కొడుక్కి కడుపు నిండా పాలు పట్టి వాడిని బెడ్పై వేసి చూస్తూ ఉండే కిల్లర్ వీడిని ఫ్రెష్ అయి వస్తాను అని సుహ మెల్లిగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని ఆకలి కిల్లర్ అని తన పొట్ట పట్టుకుంటుంది. లేస్తే ఆకలి అంటావనే ఆర్డర్ పెట్టాను, అలాగే గ్రాసరీస్ కూడా తెప్పించాను, కానీ వండడం మనకి చేత కాదు కదా, అందుకే ఆర్డర్ పెట్టేశాను, పద కిందికి వెళ్ళి తినేసి వద్దాం అన్నాడు విశ్వ. వీడు ఇంకా నిద్రపోలేదు కదా కిల్లర్, పైనకి తీసుకురానా నేను వెళ్ళి అని అంది సుహ. నువ్వు వద్దులే, అసలే నీరసంగా ఉన్నావు, నేను వెళ్ళి తీసుకువస్తాను, నువ్వు వీడి దగ్గర కూర్చో అని విశ్వానే కిందికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చాడు. విశ్వ సుహ ఇంట్లో శ్యామని భైరవ్ని వాళ్ళ ఫస్ట్ నైట్ గదిలో వదిలేసి వెళ్ళడంతో శ్యామ భయంగానే భైరవ్ దగ్గరికి వెళ్ళి అతడి చేతికి పాల గ్లాస్ ఇచ్చి, భయంగా ఉంది బావా అంది అమాయకంగా ఫేస్ పెట్టుకొని. ఎందుకే భయం, మన పెళ్ళి అయిపోయింది కదా అని శ్యామని దగ్గరికి తీసుకున్నాడు భైరవ్. పెళ్ళైతే అయిపోయింది, కానీ ఇప్పుడు ఈ రూమ్ని చూస్తే వణుకు వచ్చేస్తుంది బావా నాకు అని శ్యామ కొంచెం టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటూ చెప్పడంతో, అలాంటి భయం ఏమీ ఉండదు, నీకు నచ్చకుండా నేనేమీ చేయను, సరేనా? ముందు ఆ టెన్షన్ పడడం మానవే, చూడు ఇంత ఏసీలోనూ చెమటలు పడుతున్నాయి అని భార్యని దగ్గరికి తీసుకొని భైరవ్ ముందుగా కొన్ని పాలు తాగి ఆ తర్వాత శ్యామకి కూడా కొన్ని తాగించాడు. మిగతా పాలన్నీ కూడా ఆ రూమ్ అంతా చూసి, చాలా బాగా రెడీ చేశారు బావా అని శ్యామ బెడ్ మీద కూర్చోవడంతో భైరవ్ లైట్ ఆఫ్ చేసి శ్యామ పక్కన కూర్చొని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. లైట్ ఎందుకు ఆఫ్ చేసావు బావా అని అడిగింది శ్యామ. లైట్స్ ఉంటే భయపడుతున్నావు కదే, ఇలా అయినా కాస్త ఫ్రీగా ఉంటావు అని. భైరవ్ బెడ్ మీద వాలి మెల్లిగా శ్యామని అతడి మీదకి లాక్కున్నాడు. ఆమె వాళ్ళ బావ ఏదపైన తలపెట్టుకొని అతడి చుట్టూ చేయి వేసి, చాలా సంతోషంగా ఉంది బావా, అసలు నీ దగ్గరికి చేరుకుంటాను అని, మనకి పెళ్ళి అవుతుందో లేదో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ భార్యగా నీ పక్కన ఇలా సంతోషంగా అనిపిస్తుంది తెలుసా అని చెప్పింది శ్యామ. నిన్నొకటి అడగనా శ్యామ అని అడిగాడు భైరవ్ శ్యామ తల నిమురుతూ. ఏంటి బావా అంది శ్యామ. నువ్వు నా దగ్గరికి వచ్చేసి దాదాపు సంవత్సరం కన్నా ఎక్కువే అవుతుంది కదే, ఈ సంవత్సరంలో మీ అమ్మ నాన్న ఎవరూ గుర్తుకు రాలేదా శ్యామ నీకు అని అడిగాడు భైరవ్. నిన్ను వద్దు అన్న రోజే అమ్మ నాన్న మీద ఇష్టాన్ని వదిలేసుకున్నాను బావా, చెప్పాను కదా నీకన్నా నాకు ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాదు అని, ఎవరూ లేరు అని. నీకోసమే నేను ఏది చేసినా, నీ వల్లే కదా సుహ అక్క, డాన్ బావగారు దొరికారు నాకు అమ్మా నాన్న లేని లోటుని అక్క బావ పూర్తి చేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళెందుకు గుర్తొస్తారు చెప్పు. నిజంగా వాళ్ళు నా ఇష్టాన్ని కాదు అనకుండా నీకిచ్చి పెళ్లి చేస్తాము అని చెప్తే వాళ్ళ మీద కాసింతైనా ప్రేమ అభిమానం ఉండేవి, కానీ వాళ్ళు డబ్బుకి ఇచ్చిన వాల్యూ ప్రేమకి ఇవ్వలేదు బావా, అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం నేను మానేశాను. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ ఉన్నా నువ్వు గమనిస్తూనే ఉంటావని నాకు తెలుసు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటావని కూడా తెలుసు.
వాళ్ళు కన్న కూతుర్ని కూడా పట్టించుకోకుండా కూతురు చచ్చిపోయింది అని అనుకున్నా నువ్వు మాత్రం మా అమ్మా నాన్నని అలా వదిలేయలేదు. నీ అమ్మా నాన్న కన్నా సొంతంగా చూస్తావని నాకు తెలుసు బావా. వాళ్ళ బాగోగులు పట్టించుకుంటూ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నారు అని, వాళ్ళకి దేనికి లోటు లేకుండా చూస్తావని నాకు తెలుసు బావా. కన్న కొడుకు కన్నా ఎక్కువగా నా అమ్మ నాన్నని చూసుకునే నా భర్త ఉండగా ఇక నాకెందుకు వాళ్ళ గురించి టెన్షన్ చెప్పు అని అంది శ్యామ భైరవ్ బుగ్గ మీద చేయి వేసి అతడి కళ్ళల్లోకి చూస్తూ. శ్యామ మాటకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు భైరవ్. అంతే. ఎందుకు ఆ నవ్వు? చేసేవన్నీ చేస్తూ నాకు ఒక్క మాట కూడా చెప్పవు కదా. నువ్వు నాకు చెప్పనంత మాత్రాన నువ్వు చేసే పని నాకు తెలియవనుకున్నావా అని భైరవ్ మీసం లాగుతుంది శ్యామ. వదలవే, నొప్పిగా ఉంది అని మెల్లిగా ఆమె పొట్ట మీద ఉన్న చీర లోపల నుండి చేయి వేసి ఆమె నడుము వరకు తీసుకెళ్తాడు ఆ చేయిని భైరవ్. అతడి చెయ్యి తగలగానే చల్లగా అనిపించి బిగుసుకుపోతూ ఉంటుంది శ్యామ. ప్రతిసారి నువ్వే బంకలా అతుక్కుంటావు కదే, ఈరోజేంటే చెయ్యి వేస్తే ముడుచుకుపోతున్నావు అని శ్యామని అతడికి ఇంకా దగ్గరగా లాక్కుంటాడు భైరవ్. ఏమో ఫస్ట్ నైట్ ఈ డెకరేషన్ ఎఫెక్ట్ ఏమో బావా, ఈ రూమ్ని చూడగానే గుండె దడదడలాడిపోయింది, వణుకు వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు నువ్వు ముట్టుకుంటే ఏమో ఒళ్ళు ఫ్రీజ్ అయిపోతుంది, దానికి నేనేం చేయాలి చెప్పు అని అంది శ్యామ. సరే ఇప్పుడు వద్దా మరి, నీకు నచ్చకపోతే సైలెంట్గా ఉంటానే, నిన్ను ఇబ్బంది పెట్టను అన్నాడు భైరవ్. దాంతో శ్యామ కోపంగా భైరవ్ వైపు తిరిగి అతడి కాలర్ పట్టుకొని ఇంకా అతడిని దగ్గరికి లాక్కొని, ఏంటి బావా, నాకు భయం అంటే బుజ్జగించి నన్ను కూల్ చేసి నా భయం పోగొట్టి దగ్గర అవ్వాలి, కానీ ఇలా భయంగా ఉంది అంటే దూరం పెట్టేస్తావా ఏంటి నన్ను అని బెదిరించింది శ్యామ. ఆమె మాటలకు భైరవ్ చిన్నగా నవ్వుకుంటూ, అదేంటే నువ్వే భయపడుతున్నావు, నువ్వే వద్దు అంటున్నావు, నేనేమో దూరం అంటే మళ్ళీ దగ్గరికి తీసుకో అంటున్నావు, ఎలా నేను వేగేది, ముట్టుకుంటే ముడుచుకుపోతున్నావు కదా, ఎలా దగ్గరికి తీసుకోవాలి నిన్ను అన్నాడు భైరవ్. నా భయం పోగొట్టి నీ దాన్ని చేసుకో, నేను వద్దన్నానా, నా భయం పోగొట్టకుండా నువ్వు దగ్గరికి వేస్తే నాకు వణుకు వచ్చేస్తుంది, మరి నా భయాన్ని పోగొట్టి నీ మాయలో పడేలా చేసుకో నన్ను అని అంది శ్యామ. అలా అయినా నువ్వు దానికి కోఆపరేట్ చేయాలి కదే అని ఆమె నడుమ కిందగా చేయి వేసి గట్టిగా పట్టుకొని ఆమె మెడవంపులో అతడి మొహం దూర్చి తడి ముద్దులు పెడుతూ ఉంటే భైరవ్ హెయిర్ని గట్టిగా పట్టుకుంటుంది శ్యామ ఆమె చేతులతో. మూసుకున్న ఆమె కళ్ళని చూస్తూ కాసేపు ఆమె మొహాన్ని ముద్దాడి ఆ తర్వాత అతడి పెదవులు ఆమె పెదవులతో జత చేసి మెల్లిగా ఆమె పైటను తీసేసి మెల్లిగా ఆమె చీరను ఆమె నుండి వేరు చేశాక కూడా తెలియలేదు ఆమె ఒంటి మీద బట్టలు లేవని. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి భైరవ్ని చూసి, ఆ బావా నాకు సిగ్గుగా ఉంది అని కళ్ళు మూసుకుంది శ్యామ. అలా సిగ్గుపడితే కుదరదే ఇక్కడ అని ప్రేమగా అల్లుకుపోయాడు భైరవ్ శ్యామని. ఇక ఇద్దరు ఆ మధురమైన రాత్రి ఏకమైపోయి మధురమైన గుర్తులను పోగు చేసుకున్నారు. ఇక వాళ్ళకి 3 రోజుల వరకు ప్రైవసీ ఇవ్వాలి అని చెప్పి విశ్వ సుహా బాబుతో గెస్ట్ హౌస్లోనే ఉండిపోయాడు. ఇక కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఇద్దరూ వాళ్ళ ఏకాంతాన్ని నిమిషం కూడా వదలకుండా సద్వినియోగం చేసుకొని ఇంకా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. అలాగే స్టోరీ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, స్టోరీ చదివి ఇబ్బంది పడకండి స్టోరీ నచ్చని వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.